హాయ్ అండి, అందరికీ నమస్కారం. మెగా డిఎస్సి పేపర్ లీక్ అయిందని చెప్పేసి లోకేష్ గారు రాజీనామాను కోరుతూ, అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కదా, లోకేష్ గారు రాజీనామాను కోరుతూ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక పెద్ద ఉద్యమం జెన్జీ పేరుతో చేశారు. మొత్తం యువజనం అంటూ, అంటే యువజనం కదిలింది అంటూ సాక్షిలో ఒక ఆర్టికల్ రాశారు. దాని గురించి మాట్లాడదాం. అంటే అది యువజనమా లేదంటే వయోజనమా వృద్ధజనమా ఇవన్నీ కూడా సింపుల్గా నేను కొన్ని విషయాలు చెప్తాను, ఆ తర్వాత మీకే అర్థమవుద్ది. అసలు వీళ్ళు చేసిన ఈ ప్రొటెస్ట్ మీద జనాలకి ఇంట్రెస్ట్ ఉందా, యువతలో అసలు పార్టిసిపేట్ చేయాలన్న ఆలోచన ఉందా లేదా అనే విషయం కూడా క్లారిటీ వస్తుంది. దానికంటే ముందు మనము ఈ మెగా డిఎస్సి గురించి ఆల్రెడీ కొన్నిసార్లు చెప్పాము, కానీ మళ్ళీ వీళ్ళు అదే బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి సింపుల్గా మెగా డిఎస్సి అక్రమాలు జరిగాయా లేదా అనే విషయం ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫస్ట్ వీళ్ళు మొదలుపెట్టింది ఏంటి అంటే పేపర్ లీక్ అయింది అంటూ మొదలుపెట్టారు. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ నేను కూడా ఒక వీడియో చేశాను. ఏంటి అంటే టీసీఎస్ అనే ఒక ప్రతిష్టాత్మక కంపెనీ నిర్వహించినటువంటి పరీక్ష, మొత్తం 42,000 ప్రశ్నలు ఉంటాయి. అందులో లాస్ట్ మూమెంట్లో కంప్యూటర్ పిక్ చేసుకుంటుంది ర్యాండమ్గా క్వశ్చన్ పేపరు. నీట్ పేపర్ లాగా ఇది ఆఫ్లైన్ మోడ్లో, అంటే పెన్ పేపర్ మోడ్లో జరిగినటువంటిది కాదు. ఓకే, అది క్లారిటీ ఇచ్చాక వీళ్ళు, అంటే ఇప్పుడు ఒక స్టాండ్ తీసుకుంటే దానిపైన నిలబడాలి కదా, ఇంకా అది క్లారిటీ ఇచ్చాక వీళ్ళు స్టాండ్ మార్చారు. హారిజాంటల్ రిజర్వేషన్ పేరుతో మోసం చేశారు. అంటే అసలు హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి? ఒక 10 మందిని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకునేసి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అక్కడ క్యాండిడేట్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఆ ప్రతి క్యాండిడేట్కి ఎవరెవరికి ఎందుకు జాబ్ రాలేదనేది పేరున వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం పేరున వివరణ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అనేది చాలా సింపుల్గా చెప్తాను చూడండి. ఇక్కడ హారిజాంటల్ రిజర్వేషన్లో వీళ్ళు 2 విషయాలు రైజ్ చేశారు. ఒకటి వచ్చేసి 1:1 రేషియోలో, అంటే ఒక జాబ్కి ఒకరిని ఇంటర్వ్యూకి పిలిచారు, అయినా కూడా జాబ్ ఇవ్వలేదు అనేసి. రెండవది వచ్చేసి హారిజాంటల్ రిజర్వేషన్ అనేది సరిగ్గా అప్లై చేయలేదు అనేసి. ఈ 2 విషయాలకి ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ సింపుల్గా అర్థం అవ్వాలి అంటే, ఇప్పుడు ఒక అవిటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ కేటగిరీలో ఒక 10 జాబ్స్ ఉన్నాయి. 10 జాబ్స్ ఉంటే అవిటి వ్యక్తులు అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కానీ లేదంటే ఏదైనా సరే ఒక కండిషన్ పరంగా 9 మంది మాత్రమే క్వాలిఫై అయిపోతే ఈ పోస్ట్ అనేది ఏదైతే ఉంటుందో, అవిటి వ్యక్తుల కేటగిరీలో ఉన్నటువంటి పోస్టు సాధారణ వ్యక్తి వచ్చేసి నాకు ఆ పోస్ట్ ఇవ్వచ్చు కదా, మిగిలింది కదా అని అనడం ఎంత మాత్రం కరెక్టు? హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఏంటి అంటే ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళకు అదే కేటగిరీలో మాత్రమే ఇస్తారు, ఇంకో కేటగిరీలో ఇవ్వరు. ఇది హారిజాంటల్ రిజర్వేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు వీళ్ళెళ్ళి అవిటి వాళ్ళ కోటాలో ఒక జాబ్ మిగిలింది కదా, అది మాకు ఇవ్వండి అనడం ఎంత మాత్రం కరెక్టు? అలా జాబ్స్ ఏవైనా మిగిలితే పొరపాటున నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఫిల్ చేస్తారు. ఓకే, అలా అంటే పూర్తిగా అలా ఎక్కువ మిగిలాయి అనుకోండి, అప్పుడేంటి చాలా జాబ్స్ నెక్స్ట్కి మిగిలిపోతాయి. అలా జరగకూడదని 1:1, అంటే ఒక్క ఉద్యోగానికి ఒక్కరినే పిలిచినా కూడా కొందరిని ఫార్మల్గా ఇన్ఫార్మల్గా ఎక్స్ట్రాగా పిలుస్తారు, ఎక్స్ట్రాగా ఇంటర్వ్యూకి పిలుస్తారు. అది క్లియర్గా కాల్ లెటర్ పైన కూడా మెన్షన్ చేశారు. 1:1 రేషియోలోనే పిలుస్తున్నప్పటికీ కూడా ఇది జస్ట్ వెరిఫికేషన్ కోసం మాత్రమే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మాత్రమే. ఇది 100% జాబ్ అని మీరు ఫిక్స్ కావద్దు, ఎందుకంటే ఇలాంటివి ఉంటాయి. కాబట్టి అలాంటి సందర్భాల్లో ఒకవేళ ఎవరైనా అర్హులైన వాళ్ళు, ఒక వ్యక్తి డిస్క్వాలిఫై అయిపోయాడు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు జరిగిందే చెప్తాను, ఒక వ్యక్తి 40% ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనేసి ఒక సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. అది వీళ్ళు అఫీషియల్గా టెస్ట్లకు పంపించినప్పుడు 30% అని తేలింది, అతనికి రాదు. ఒకరిని ఎక్స్ట్రాగా పిలిచారు అనుకుందాం ఇంటర్వ్యూకి, అప్పుడేంటి అతనికి ఇస్తారు. అతని సైడ్ నుంచి కూడా ఏదైనా ఇబ్బంది మిగిలిపోతే ఆ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ ఏదైతే ఉందో ఆ కేటగిరీ నెక్స్ట్ టైం ఫిల్ చేస్తారు. అంతేగాని బాగా కాలు చేతులు ఉన్న వాళ్ళు వెళ్ళి నాకు ఆ కేటగిరీలో ఇవ్వండి అన్నారు అనుకోండి, ఇవ్వరు. ఎలా ఇస్తారు అలా? అదే హారిజాంటల్ రిజర్వేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఈ విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఆ వచ్చిన వాళ్ళలో కూడా ఆశ్చర్యంగా ఏంటి అంటే, కొందరు ఆల్రెడీ కోర్టుకి వెళ్ళి ప్రాసెస్ కరెక్ట్గానే ఉంది కదయ్యా అని చెప్పాక కూడా, మీకు జాబ్ ఎలా వస్తుంది అని కోర్టు అడిగాక కూడా మళ్ళీ వచ్చి ఇక్కడ ఏమీ తెలియని వాళ్ళలాగా మాకు జాబ్ ఇవ్వలేదు అనేసి జగన్ గారితో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. వీటన్నింటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ స్టాండ్ కూడా అయిపోయిందా? నెక్స్ట్ ఏం చేశారు అంటే స్పోర్ట్స్ కోటాలో జాబ్లు అమ్ముకున్నారు అనేసి ఒకడు మొదలు పెడితే, ఈ నెక్స్ట్ తీసుకునే స్టాండ్ కూడా మళ్ళీ 2 జాబ్లు అమ్ముకున్నారని ఒకరు, ఇంకొకరేమో అన్ని కమ్మ వాళ్ళకే ఇచ్చారు అనేసి. అది లిస్టుతో సహా, పేర్లతో సహా నేను కూడా ఒక వీడియో చేశాను. కమ్మ వాళ్ళకి ఇచ్చిన ముష్టి జాబ్స్ ఎన్ని అంటే, పచ్చిగా చెప్పాలి అంటే, రెడ్లకు 10 ఇస్తే కమ్మ వాళ్ళకు 9 ఇచ్చారు. 350 ఎన్నో ఉన్నాయి, ఆ నెంబరు 300 పైచీలకు ఉన్నాయి. రెడ్లకు 10 ఇస్తే కమ్మ వాళ్ళకు 9 ఇచ్చారండి. ఇంకా దానిపైన మీరు ఎలా
మీ దగ్గర నేమ్స్ ఉంటే తీసుకొని రండి అని అడుగుతున్నారు. నేనే అడుగుతున్నా, మీ దగ్గర నేమ్స్ ఉంటే తీసుకొని రండి. 300లో ఒక 20 ఇచ్చారని అమ్మ వాళ్ళకి ప్రూవ్ చేయండి. నేను మాట్లాడిన ఇంకా లైఫ్లో రాజకీయాల గురించి నా ఛానల్లో అలా చేశారు. ఇవన్నీ అయిపోయాక ఇప్పుడు మళ్ళీ పేపర్ లీక్ అని మొదటికి వచ్చారు. పేపర్ లీక్ అయింది. అక్కడ పేపర్ లీక్కి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, ఇక్కడ పేపర్ లీక్కి లోకేష్ రాజీనామా చేయాలని మొదలుపెట్టారు. సరే జెన్జీ అనేసి ఏదో ఉద్యమం చేస్తాము అనేసి ఆ పదం ఒకటి పట్టుకున్నారు. తర్వాత ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బొద్దింకా అనుకుంటూ కాక్రోచ్ అని చెప్పుకుంటూ ఉన్నారు. చెప్పినంత మాత్రాన ఇక్కడ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్ మారాలి కదా. మీరు ఇలా ఏదో ప్రోద్బలంతో జెన్జీ అని పలికినంత మాత్రం జెన్జీ వచ్చి పార్టిసిపేట్ చేయాలి కదా. మీరు వేసిన ఫోటోల్లో సాక్షి ఫోటోల్లో ఎక్కడ జెన్జీ అయితే కనీసం వేళ్ళ మీద లెక్క పెడదామని కనిపించలేదు. కొందరిని విద్యార్థి నేతలు అన్నట్లు పెట్టారు. ఆ విద్యార్థి నేతల ఫోటో ఒకటి చూపిస్తాను చూడండి. ఇందులో ఉన్నది కల్లెం హరికృష్ణారెడ్డి. వాడు అనే పదం నేను వాడాను అంటే ఖచ్చితంగా వాడు ఒక బఫూన్ అయితేనే వాడతానండి. వాడు ఎంత బఫూన్ గాడంటే తల్లిదండ్రులు పడ్డ కష్టానికి ఏదో లోన్ పెట్టి ఆ యూకే లోను చదువుకోమని పంపిస్తే ఆ చదువు మధ్యలో ఎగ్గొట్టి ఇక్కడికి వచ్చి ఎలా బ్రతకాలో తెలియక రాజకీయాల గురించి గొడవలు పెట్టుకుని ఫేమస్ అయిపోదామనేసి గొడవలు పెట్టుకునేసి నిష్కారణంగా వెళ్ళి పరిటాల శ్రీరామ్ అసలు ఆయన వీడి ఫేస్ కూడా తెలియదు ఆయనకి. ఒక తెలుగుదేశం వ్యక్తితో వీడు పెట్టుకున్న గొడవకి పరిటాల శ్రీరామ్ని తిట్టి ఫేమస్ అయిపోదామని చేసినటువంటి చిల్లరగాని తీసుకొచ్చి విద్యార్థి నేత అంటూ ఈరోజు సాక్షి పేపర్లో వేశారు. నిరసన తెలియజేస్తున్న విద్యార్థి నేతలు అని ఫోటో వేస్తే నేను క్లియర్గా గమనిస్తే వీడి ఫోటో ఉంది అందులో. ఆ నిరసన కూడా ఎలా తెలియజేస్తున్నారు అంటే ప్రభుత్వం వీళ్ళకి చెవిలో పువ్వులు పెట్టింది అనే దానికి ఆ విషయం ప్రతిబింబించేలా వీళ్ళు చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన తెలియజేస్తున్నారు. ఇంతకీ ఎవరి చెవిలో ఎవరు పువ్వులు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? కల్లెం హరికృష్ణారెడ్డి విద్యార్థి నేతనా? నాకు నవ్వు వస్తూ ఉంది. ఇంకా నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. కల్లెం హరికృష్ణారెడ్డి చదువు మధ్యలో ముగించి అతని పైన ఇంకా కేసులు కూడా ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో గొడవలు, అంత చిల్లర జీవితం అనే ఒక ఇది ఉంది. చిల్లర జీవితం అంటే పేద జీవితం కాదు, మళ్ళీ చెప్తున్నా, చిల్లర జీవితం అంటే పేద జీవితం కానే కాదు. చిల్లర జీవితం అంటే వాడిని కొట్టి వీడిని కొట్టి వాడి దగ్గర అడుక్కొని వీడి దగ్గర అడుక్కొని ఏదో ఒకలాగా ఎవరినో తిట్టి ఫేమస్ అయిపోవడం, ఇది చిల్లర జీవితం అంటే. అలాంటి ఆరోపణలు వాడిపైన కావాల్సినవి ఉన్నాయి. వాడిని తీసుకొచ్చి విద్యార్థి నేత అనేసి ప్రభుత్వం మోసం చేసిందని చెప్పేసి వాడి చెవులో పువ్వులు పెట్టారు. వాడిని విద్యార్థి నేత అన్నప్పుడే మీరు ప్రజల చెవులో పువ్వులు పెడుతున్నట్టు లెక్క. అసలు ఇంకా నాకు ఏం చేయాలో, అసలు మీరు ప్రజల్ని మోసం చేద్దాం అనుకుంటున్నారు కానీ ప్రజలు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అనేది ఇంకా అర్థం కాలేదా? ఒక్క విద్యార్థి సంఘం మీ నిరసనలో పార్టిసిపేట్ చేయలేదు, జెన్జీ యువకులు పార్టిసిపేట్ చేయలేదు. ఎవరైనా వేళ్ల మీద లెక్క పెట్టదగ్గ యువకులు వచ్చి ఎక్కడో వెనక నిలబడుకున్నారు అంటే అది మన పార్టీలో ఉన్నటువంటి కొందరు ఆసక్తి గల యువకులు. అది అందరికీ తెలిసిందే. నిన్న మొన్న నా కళ్ళ ముందు కూడా స్కార్పియోల్లో దీంట్లో ఎక్కించుకొని పోయారు. కాబట్టి ఇలాంటి పనులు మానేయండి. ఇప్పుడు పొగాకు రైతులకు సంబంధించి ఏవో ఇబ్బందులు ఉన్నాయి, దానికి సంబంధించి ఈ రోడ్ల మీద పోరాటం చేయండి, మంచిది. ఆ మధ్యన ఆక్వా రైతులకు ఏదో రేట్లు పెంచారు అన్నారు, దానికి సంబంధించి పోరాటం చేయండి. అంటే ఆక్వా రైతులకు సంబంధించి ఎప్పుడు లేని విధంగా సీఎం ఆక్వా ఫుడ్ తయారీ సంస్థల ప్రతినిధులనే పిలిపించుకొని మీరు రేట్ తగ్గించాల్సిందే అనేసి తగ్గించాడు. అదొక గొప్ప విషయం చంద్రబాబు గారి తరఫున. సరే, అది జరగక ముందు ప్రొటెస్ట్ చేయండి, ఇబ్బంది లేదు, సమస్యలపైన పోరాడండి. అంతేగాని ఇదేంటండి, మీరే చెప్తారు కదా, సంఘలో ఏదో మేకపిల్లని పెట్టుకొని పోతా అంటే అందరూ కుక్కపిల్ల అంటే లాస్ట్ కుక్కపిల్ల అని నమ్ముతారు అన్నట్లు మెగాడిఎస్లో అక్రమాలు జరగలేదురా సామి అని చెప్తే ఫస్ట్ టైం పేపర్ లీక్ అని తర్వాత ఇంకోటని మళ్ళీ కుక్కపిల్ల అంటే అది కుక్కపిల్లలే అని నమ్ముతారనేసి మీరే ఆ మధ్యన చెప్పారు. ఆ విధంగా నమ్మించాలని ప్రయత్నిస్తున్నారా ఇప్పుడు జనాల్ని? అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు. దయచేసి ఈ దరిద్ర పనులు మానేయండి, నిజమైన సమస్యల మీద పోరాటం చేయండి. మీ వ్యూహం ఏంటి అనేది కూడా నాకు తెలుసు. ఏంటంటే 3,50,000 మంది రాశారు, పొరపాటున ట్రిగ్గర్ అయితే పెద్దగా ఓట్ బ్యాంక్ వచ్చి పడుద్ది మనకు, చిన్న సమస్యల మీద పోరాటం చేస్తే ఏమొస్తుంది అనేది మీ వ్యూహం. కానీ అది వర్కౌట్ అవ్వదు. ఇక్కడ ఎగ్జామ్ నీట్గా జరిగింది, వర్కౌట్ అయ్యేలా అంటే ఈ పాటికే 3,50,000 మంది అంటే వాళ్ళని సపోర్ట్ చేస్తూ విద్యార్థి సంఘాలు కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి రావాల్సింది. కాబట్టి ఇదంతా అవ్వదు. దయచేసి మీరు దారి మార్చుకోండి, లేదంటే ఇంకా ఆ పార్టీ క్లోజ్ చేసేయండి. రాష్ట్రంలో వేరే పార్టీ రావాలి, ప్రతిపక్షంలో ఎంత బాగా పాలించే ప్రభుత్వమైనా ఎక్కడో చోట తప్పులు చేస్తూనే ఉంటుంది. ప్రశ్నించే వాళ్ళు ఉంటేనే
ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉంటుంది. ప్రశ్నించడంలో మీరు విఫలమైపోయారు, ఇంకో కొత్త పార్టీ వస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం.